ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మార్కెట్ యార్డ్లకి వేరుశెనగ పోటెత్తుతుంది. జిల్లాలోని అచ్చంపేట, వనపర్తి, మహబూబ్ నగర్, జడ్చర్ల, గద్వాల మార్కెట్ యార్డ్లకి వేరుశెనగ రైతులు తాము పండించినటువంటి పంటను అమ్ముకోవడానికి తీసుకొస్తున్నారు. అయితే మార్కెట్కి వచ్చిన తర్వాత తమ పంట అమ్ముకోవడానికి రైతులు నానా అవస్థలు పడాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ప్రధానంగా తమకు గిట్టుబాటు ధర రావట్లేదు. తాము పండించినటువంటి పంటకు కనీసము మద్దతు ధర కేటాయించినా కానీ తమ పెట్టుబడులు రావట్లేదని చెప్పేసి వాపోతున్నారు. మనతో మాట్లాడడానికి కొంతమంది రైతులు ఉన్నారు. వారి సమస్య ఏంటో తెలుసుకుందాం. ఏంది పెద్ద ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి మీ మార్కెట్లో మీ పంటకి మద్దతు ధర ఉందా? లేదు సార్, మద్దతు ధర లేదు. మేము వేసినప్పుడు ఈ పల్లి కొనవుతాం కదా, ఇంటికి కొనపోయి మళ్ళీ ఆరబట్టి మిషన్లు తెచ్చి వేసి మందిని కలుపుగులు పెట్టి కలిపించి మందులు మళ్ళీ డబ్బా మందులు కొట్టి స్ప్రే చేస్తేనే ఇంత పంట వస్తుంది. మళ్ళీ అడి పందులు వస్తాయి. తెల్లారిపోతే సారం కావాలి ఉండాలి, పందుల సాపు చేయాలి, నీళ్లు పెట్టాలి, మబ్బనక పొద్దనక పెడితే కూడా మేము వేసిన పంట మాకు లాగోడు 5-6 వేలు 7 వేలు వినబడుతున్నది. మేము అమ్ముకొని మార్కెట్లోకి వస్తే మార్కెట్ ధర లేనప్పుడు మేము వాళ్ళు మాకు అమ్మేటప్పుడు ఇది తెస్తున్నాం మీ రేట్ అంటారా, ఇడువ మందమా లేదు కదా, అది వాళ్ళు చూస్తారు పోతారు అంతే. అది ఏం వేస్తారో తెలియదు మనకు. సరైన ధర లేదు. సరైన ధర పెడితేనేమో మంచిగుండే, సరైన ధర లేదు. అధికారులు చెప్తున్నారు మార్కెట్ యార్డ్లలో గిట్టుబాటు ధర వస్తుంది, దాంతోపాటు 7,000 8,000 రికార్డు ధరలు వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు కదా, రావట్లేదా? మీకు మద్దతు ధర రావట్లేదు? స్టేట్మెంట్ వరకు ఉంది. ఆ రికార్డులో వచ్చేది 8,000 7,000 అనేది పేపర్ స్టేట్మెంట్ ఒకటే ఉంది, కానీ మార్కెట్కి మాత్రం లేదు. ఖరీదారులు వాళ్ళు ఒకటే రేట్ ఏముండో వాళ్ళు చూస్తుంటారు, వేస్తుంటారు. 5,000 6,000 ఇంతే చేస్తుంటారు. ఆ లెక్కవాడు చూసుకుంటే మీకు ఎకరా మేము పంట తెచ్చిన పంటకు ఒకరోజు 10,000 మీనే పడుతుంది, కానీ ఏం లాభం లేదు. కష్టం. మీకు ఎకరాకి ఎంత ఖర్చు వస్తుంది? అమ్ముకుంటే ఎంత వస్తుంది? అమ్ముకుంటే ఎంత వస్తుంది సార్? ఎకరాకి 20 సంచులు ఉంటే 25-30 వేలు ఇస్తే వస్తాయి. అడికి మాకు దగ్గర 50 లోపల వరకు వస్తుంది ఇప్పుడు ఖర్చు. మొత్తం మిషన్లు అయినాయి, లేబర్ ఒక్కొక్క మనిషికి 500 వేసి దాన్ని పీకనీకి వస్తలేరు. దానికి మళ్ళీ దానికి పై మందులు అవి ఇవి కొట్టగానే మస్తు లాస్ వస్తుంది, కానీ ఈడ ఖరీదారులు ఒకటే అయ్యి మాకు రేటు సరైన ధర ఇస్తలేరు. గవర్నమెంట్ 6,300 చిల్లరనో ఎంతో రేటు కట్టిస్తుంది, ఆ రేటు కూడా ఇస్తలేరు. మాకు తేమ శాతం తక్కువ ఉంది, అది తక్కువ ఉంది అని చెప్తారు, రేటు తక్కువ చేస్తారు, పోతారు. ఏమంటే మార్కెట్కు మాల్ ఎక్కువ వచ్చింది, మీ సమస్య లేకుంటే లేదంటారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి మీకు సమస్య? ఎంత ధాన్యం తీసుకొచ్చారు? మద్దరు 30 ప్యాకెట్లు తెచ్చినాం. ఇక రేట్ అయితే తక్కువ కలుగుతుంది. 5,500 6,000 దాకా మధ్యలో చెప్తుండ్రు. ఇప్పుడైతే ఇంతవరకు నడుస్తుంది. మేము ఆడికెళ్ళి వచ్చే వరకు ఒకరికి మస్తు ఖర్చు వచ్చింది. ఇక 30-35 వరకు ఖర్చు వస్తుంది ఎకరకు. పాలు ఎన్నికి బరకనికి మిషన్లు, ఇక ఒక మనిషికి 500 కూలి, ఇక అవన్నీ తీసుకొని వచ్చే వరకు మాకు లాసే పల్లి మీద అట్లా ఉంది. సో మొత్తం మీద మార్కెట్కి వచ్చిన తర్వాత తాము పండించినటువంటి పంటని అమ్ముకోవడానికి నానా అవస్థలు పడాల్సి వస్తుందని చెప్పేసి రైతులు వాపోతున్నారు. అయితే కేవలం స్టేట్మెంట్ల కోసమే మద్దతు ధర ఇస్తున్నాము, రికార్డు ధరలు ఇస్తున్నాము అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. కానీ తమకు 5,000కు మించి ధర ఇవ్వట్లేదు. వివిధ రకాల సాకు చెప్తున్నారు. తేమ ఎక్కువ ఉందని చెప్పేసి, నాణ్యత సరిగా లేదని చెప్పేసి సాకులతోటి ధర తగ్గిస్తున్నారు. అధికారులు, దళారులు, ఇక్కడ ఉన్న వ్యాపారులంతా కుమ్మక్కయ్యి పంట ఎక్కువగా వచ్చిన క్రమంలో ఆటోమేటిక్గా ధరను తగ్గిస్తున్నారని చెప్పేసి రైతులు వాపోతున్నటువంటి సిచ్యువేషన్ మనకి పాలమూరు మార్కెట్ యార్డ్లలో కనిపిస్తూ ఉంది. విడిజన సందీప్తో అహ్మద్, NTV, మహబూబ్ నగర్ నుంచి.